కాసుల కక్కుర్తి డబ్బు జబ్బుతో ఎంతకైనా బరి తెగిస్తారనడానికి ఉదాహరణ ఇది. ఏకంగా ఏడుకొండల వెంకన్న స్వామి పేరు చెప్పి దోపిడీ దందాకు తెరలేపారు కొందరు దుర్మార్గులు. అయితే వారి బండారం బట్టబయలు కావడంతో పోలీసులు కనిపెట్టి పనిపట్టేందుకు సిద్ధమయ్యారు. గుడిని మింగేవాడు ఒకడైతే గుళ్ళో లింగాన్ని మింగేసే కేటుగాళ్లు ఇంకొందరు. ఇలాంటి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఏడుకొండలవాడి దర్శనం పేరుతో జరుగుతున్న మోసాలకు లెక్కే లేదు. తాజాగా ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏకంగా మా వద్ద ఫ్లాట్ కొంటే జీవితాంతం వీవీఐపీ దర్శనం అంటూ ఎస్సీపీ డెవలపర్స్ పేరుతో సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పించింది. తిరుమల పుణ్యక్షేత్రం పేరును అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ కేటుగాళ్లు సాగిస్తున్న ఈ కొత్త దగా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పిస్తామంటూ భక్తుల నమ్మకాన్ని భక్తిని ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకునేందుకు ఒక ముఠా తెగబడింది. మా వెంచర్లో ఫ్లాట్ కొనుగోలు చేస్తే చాలు జీవితాంతం వీవీఐపీ దర్శనం కల్పిస్తాం అంటూ ఎస్సీపీ డెవలపర్స్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం ప్రారంభించారు. స్వామివారి దర్శనం కోసం వేచి చూసే సామాన్య భక్తుల బలహీనతను ఆసరాగా చేసుకుని ఈ ఆకర్షణీయ ప్రకటనతో వలవిసిరారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్లాట్లు ఫ్లాట్ల విక్రయాల కోసం రకరకాల ఆఫర్లు ఇవ్వడం సహజమే అయినా ఏకంగా తిరుమల వీవీఐపీ దర్శనాన్నే ఎరగా వేయడం తీవ్ర దుమారం రేపింది. ఫ్లాట్ కొంటే లైఫ్ టైం వీవీఐపీ దర్శనం ఎలా సాధ్యమవుతుంది? టీటీడీకి సంబంధం లేని ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఇలాంటి హామీ ఎలా ఇస్తుందనే అంశాలపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. సంస్థ ప్రకటన సారాంశాన్ని గమనించిన భక్తులు స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దేవుడి పవిత్రతను పక్కన పెట్టి శ్రీవారి దర్శనాన్ని వ్యాపార వస్తువుగా మార్చేయడంపై దేవుడి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏంట్రా బాబు అంటూ తప్పుపట్టారు. ఈ ప్రచారం వెనుక ఉన్న అసలు కోణాన్ని వెలుకు తీసేందుకు ఎన్టీవీ రంగంలోకి దిగింది. ప్రకటనలు ప్రచార పత్రాల ఆధారంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. చివరకు ఒక పక్కా ఫేక్ అకౌంట్ అని, ఆ ఎస్సీపీ డెవలపర్స్ అనేది ఒక ఫేక్ రియల్ ఎస్టేట్ కంపెనీ అని తేలిపోయింది. అమాయక ప్రజలను భక్తులను బురిడి కొట్టించేందుకే ఈ విధమైన తప్పుడు ప్రచారానికి తెరలేపినట్లు వెల్లడైంది. ప్రకటనలో ఇచ్చిన ఫోన్ నెంబర్కు కాల్ చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆ ఫోన్ నెంబర్లో రియల్ ఎస్టేట్ కంపెనీవి కావని, బయటి వ్యక్తులవని తేలింది. తిరుమల శ్రీవారి దర్శనాల పేరుతో జరుగుతున్న ఈ సైబర్ మోసంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ స్పందించి ఇలాంటి ఫేక్ రియల్ ఎస్టేట్ సంస్థలపై సైబర్ కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి మాయమాటలను సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ ప్రకటనలను నమ్మి భక్తులు మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు. దీనిపై అంతర్గత విచారణ మొదలైంది.